హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు స్మార్ట్ క్విజ్ మాత్ర. అయితే ఈరోజుటి టాపిక్ వచ్చేసి 2024లో ప్యారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనం ఇక్కడ చూసుకోవచ్చు, కంస్యం సాధించిన మను భాకర్ ఎవరు అంటూ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే భారత్కు కంస్య పథకాన్ని సాధించినటువంటి షూటర్ మను భాకర్ గురించి ఇక్కడ మనం చూసుకోవడం జరుగుతుంది. ఈమె యొక్క నేపథ్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ విషయం 2024 లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్గా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక వివరాల్లోకి వెళ్తే, కంస్యం సాధించిన మను భాకర్ ఎవరు అనేటువంటి టైటిల్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే ఈమె యొక్క నేపథ్యం చూసుకున్నట్లయితే ఈమె హర్యానాకు చెందినటువంటి అథ్లెట్గా కూడా ఇక్కడ ఈ మను భాకర్ గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు. అంతేకాదు చిన్నప్పటి నుంచి పలు క్రీడల్లో ప్రావీణ్యం పొందినటువంటి అమ్మాయిగా కూడా ఈమె గురించి ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఈమెకు షూటింగ్లో ఎంతో మక్కువ అనేది చిన్నప్పటి నుంచే ఉన్నటువంటి నేపథ్యంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంతేకాదు టీనేజ్ నుంచి ఎన్నో పథకాలు సాధించినటువంటి షూటర్గా కూడా ఈమెకు మంచి పేరు ఉంది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక ఈమె యొక్క పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో చారిత్రాత్మక రీతిలో భారత్కు కంస్య పతాకాన్ని సాధించి పెట్టినటువంటి షూటర్ మను భాకర్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాదు అనేక మంది ఒలింపిక్ మోడల్స్ గెలిచిన అథ్లెట్ను అందించినటువంటి హర్యానా రాష్ట్రం ఈమె యొక్క స్వస్థలంగా కూడా చెప్పుకోవచ్చు. ఏంటట, హర్యానా రాష్ట్రం అనేది అనేక మంది ఒలింపిక్ మోడల్స్ను కూడా మనకు హర్యానా రాష్ట్రం అథ్లెట్లను ఎక్కువగా ఇచ్చినటువంటి రాష్ట్రంగా కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. కాబట్టి మను భాకర్ది కూడా స్వస్థలం కూడా హర్యానాగా కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు హర్యానా అథ్లెట్లలో ఎక్కువగా బాక్సర్లు, రేజర్లే ఉంటారు. అంతేకాదు ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ హర్యానా రాష్ట్రంలో అత్యధికంగా ఎక్కువ భాగంగా బాక్సర్లు, రేజర్లే ఉంటారని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు వారికి భిన్నంగా మను భాకర్ షూటింగ్లో కంస్యాన్ని సాధించి ఒలింపిక్స్లో షూటింగ్ కేటగిరీలో భారత్కు తొలి మహిళగా మను భాకర్ చరిత్ర సృష్టించింది అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది మొదటి పేజీ తర్వాయి భాగంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇలా ఉంది అన్నమాట. అంతేకాదు నిజానికి టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ వంటి క్రీడలను కూడా ఆమె ప్రయత్నించింది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏంటట, ఓన్లీ షూటింగే కాకుండా టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ వంటి క్రీడలను కూడా ఆమె ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంతేకాదు తుంగ్టా అనే మార్షల్ ఆర్ట్స్లో కూడా రాణించి జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి అమ్మాయిగా ఈమె గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే దేనికైనా త్వరగా నేర్చుకునేటువంటి సహజ లక్షణం ఉన్నటువంటి అమ్మాయిగా కూడా ఇక్కడ మను భాకర్ గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక అంతేకాదు వీటన్నింటిలో ప్రావీణ్యం ఉన్నా కూడా ఆమె చివరికి షూటింగ్లో ప్రావీణ్యం సాధించి సత్తా చాటింది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇకపోతే ప్యారిస్ ఒలింపిక్స్లో కంస్యం గెలవడంతో జీవితంలోనే ఆమె అత్యున్నత శిఖరాలను కూడా తాకినటువంటి అమ్మాయిగా ఇక్కడ ఈమె గురించి చెప్పుకోవచ్చు. ఇకపోతే 2016 రియో ఒలింపిక్స్ ముగిసే సమయానికి మను భాకర్ వయసు కేవలం 14 సంవత్సరాలే అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాదు ఆ వయసులో ఆమె తొలిసారి షూటింగ్ మొదలుపెట్టినటువంటి అమ్మాయిగా కూడా చెప్పుకోవచ్చు. ఏంటట, 2016 రియో ఒలింపిక్స్ ముగిసే సమయానికి ఈ మను భాకర్ యొక్క వయసు ఎంత అంటే 14 సంవత్సరాలుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాదు ఆ 14 సంవత్సరాల సమయంలోనే తొలిసారి షూటింగ్ మొదలుపెట్టినటువంటి అమ్మాయిగా చెప్పుకోవచ్చు. ఏంటి, ఈమె ఎప్పుడు షూటింగ్ ప్రారంభించింది అంటే 14 సంవత్సరాల్లోనే తొలిసారి షూటింగ్ని మొదలుపెట్టింది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు అనేక క్రీడల్లో రాణించినప్పటికీ షూటింగ్ని ఆమె ఎక్కువగా ఇష్టపడింది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అనేక క్రీడల్లో రాణించినప్పటికీ కూడా ఆమెకి షూటింగ్ అంటేనే ఎక్కువగా ఇష్టమని భావించింది. అంతేకాదు ఇక ఈ షూటింగ్లోనే కొనసాగించుకోవాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి చెప్పలేదు. అయితే వారం తర్వాత తన తండ్రికి చెప్పింది అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాదు స్పోర్ట్స్ షూటింగ్లో పిస్టల్ కొనివ్వాలని కూడా వాళ్ళ తండ్రిని ఈ మను భాకర్ కోరింది అంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే మను భాకర్కు అన్ని విషయాల్లో ఎంతో సహకారం అందించే ఆమె తండ్రి పెద్దగా ఆలోచించకుండా తుపాకీని కొనుగోలు చేసి ఇచ్చారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాదు టీనేజ్ సమయంలో ఉన్నప్పటి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో కూడా రాణించినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం మను భాకర్ గురించి చెప్పుకోవచ్చు. ఇకపోతే 2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఒలింపిక్ పతాక విజేత
హీనా సిద్ధుని ఆమె ఓడించి అందరి దృష్టిని ఆకర్షించినటువంటి అమ్మాయిగా కూడా ఇక్కడ మనం ఈ మను భాకర్ గురించి చెప్పుకోవచ్చు. అంతేకాదు రికార్డు స్థాయిలో ఆమె 242.3 స్కోరు సాధించి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో చరిత్ర తిరగరాసినటువంటి ఒక అమ్మాయిగా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇక 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో రజతం గెలిచింది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఏంటట 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో రజతం కూడా గెలిచినటువంటి వ్యక్తిగా ఈమె గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లలో రాణించినటువంటి అమ్మాయిగా చెప్పుకోవచ్చు. అంతేకాదు 2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఒలింపిక్ పతక విజేత మాజీ ప్రపంచ నెంబర్ 1 షూటర్ హీనా సిద్ధును ఆమె ఓడించి అందరి దృష్టిని కూడా ఇక్కడ ఆకర్షించింది అంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ కొంచెం నేను చెప్పింది కొంచెం ఫాస్ట్ అయితే వీడియోని మళ్ళీ ఒకసారి వెనక్కి ఫార్వర్డ్ చేసుకొని కూడా ఒకసారి విని నోట్ చేసుకుంటే మీకు కూడా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. సో ఇంకొక పాయింట్ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే 242.3 స్కోరు సాధించి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో చరిత్ర తిరగరాసినటువంటి అమ్మాయిగా కూడా ఇక్కడ నిలిచింది అంటూ కూడా ఇక్కడ మనం మను భాకర్ గురించి చెప్పుకోవచ్చు. ఇక అంతేకాదు మరొక పాయింట్ ఏంటంటే ఇక 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో రజతం గెలిచింది అంటూ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. 2017 ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్లో కూడా రజతం గెలిచినటువంటి అమ్మాయిగా చెప్పుకోవచ్చు. ఇక మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఆ తర్వాత 2018లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ ఫెడరేషన్ ప్రపంచ కప్కు అర్హత సాధించి జూనియర్ కేటగిరీలో ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టినటువంటి అమ్మాయిగా మనం ఇక్కడ మను భాకర్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఇకపోతే కేవలం 16 ఏళ్ల వయసులోనే ISSF ప్రపంచ కప్లో గోల్డ్ మెడల్ గెలిచినటువంటి అతి పిన్న వయస్కురాలుగా కూడా ఆమె నిలిచింది అంటూ కూడా మనం ఇక్కడ ఈమె గురించి చెప్పుకోవచ్చు. ఇక ముందుకెళ్ళి మరొక పాయింట్ చూసుకున్నట్లయితే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో వ్యక్తిగత అలాగే మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించింది అంటూ కూడా మనం మను భాకర్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఇక చూసుకున్నట్లయితే 2018లో ఆస్ట్రేలియాలో జరిగినటువంటి కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో మను భాకర్ స్వర్ణాన్ని సాధించి రికార్డు సృష్టించింది అంటూ కూడా ఇక్కడ ఈమె గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాదు మరొక పాయింట్ చూసుకున్నట్లయితే 2019లో మ్యూనిచ్ ISSF ప్రపంచ కప్లో 4వ స్థానం సాధించి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించినటువంటి అమ్మాయిగా కూడా ఇక్కడ మనం ఈమె గురించి చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆ తర్వాత ఇక్కడ మరొక పాయింట్ చూసుకున్నట్లయితే ఆ తర్వాత 2021లో న్యూఢిల్లీలో జరిగినటువంటి ISSF ప్రపంచ కప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం విభాగంలో స్వర్ణం అలాగే వ్యక్తిగత విభాగంలో రజతం గెలిచినటువంటి అమ్మాయిగా కూడా ఇక్కడ మనం మను భాకర్ గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఎన్నో అంచనాలతో టోక్యో ఒలింపిక్స్లో అడుగుపెట్టి క్వాలిఫికేషన్ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన మను భాకర్ పిస్టల్ పనిచేయకపోవడంతో తుదిపరి రౌండ్లో వెనుదిరిగినటువంటి సందర్భాలు కూడా ఈమె జీవితంలో ఉన్నాయంటూ కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో చూశారు కదా ప్యారిస్ ఒలింపిక్స్లో 2024లో చరిత్రాత్మక రీతిలో భారత్కు కంస్య పతకాన్ని సాధించినటువంటి హర్యానాకు చెందినటువంటి మను భాకర్ యొక్క నేపథ్యం అలాగే ఆమె సాధించినటువంటి విజయాల గురించి కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విషయాన్ని మీరు ప్రతిదీ ఒకటికి రెండు సార్లు నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు వీడియోని బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని కూడా విని నోట్ చేసుకుంటే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఇక ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్మార్ట్ క్విజ్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. అంతేకాదు స్మార్ట్ క్విజ్ మంత్ర ఛానల్ని ఒకసారి విజిట్ చేసి చూడండి. అందులో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకు కూడా దాంట్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఉంచి ప్రతి ఒక్క టాపిక్ కూడా మీకు అందులో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఒకసారి విజిట్ చేసి అందులో ఉన్నటువంటి టాపిక్స్ కూడా ఒకసారి వినండి. మీకు కనుక యూస్ఫుల్ అనుకుంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక మరొక లేటెస్ట్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.